मैं बहुत मेहनत करके रुपए रुपए जेब में डाल के बहुत बिलिंग 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 ऐसा 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 बनाता। इसको बोले तो समाज में मैं बहुत 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 होना, कई को बोले तो बहुत होते तो बहुत होता, बहुत ఉద్యోగాలు आता, ఇండస్ట్రీస్ आता। సాయిలు ఏం భాష మాట్లాడుతున్నావురా? అప్పటి సంది ఒకటే మొత్తుకుంటాను। राधिका मेरे पास बहुत सारी तेरे को लाते, तेरे को लेते, वो बहुत बड़ा बड़ा होते, तेरे को पूरा क्या बोलते उसको, तुम महारानी बोलते तेरे को, ऐसा ऐसा कर तुम मैं, तुम मेरा पास मेरा ऊपर मेरा नित्मीदा నమ్మకం डालो मैं, ठीक है? జర ఆపురా, ఏం మాట్లాడుతున్నావు? ఇంత కూడా అర్థమయ్యే పాడబడతలేదు, ఒకటే మొర్రుతున్నావు। ఏ రాధిక, నేను ఒర్రుతలేను రాధిక, అప్పటి సంది హిందీలో మాట్లాడుతున్నా నేను। వాయమ్మ, నేను అప్పటి సంది మాట్లాడేది హిందీ భాష అను। ఆ నీకే కాదు భాష, నాకు కూడా భాష వచ్చు, మాట్లాడుతీను। మాట్లాడు। నింగి పొంగై చికింగ తెప్పంగ నాంగింగు తింగిని పంగు గుంగుంటా। ఏ ఆపు, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు అసలు సమజైతేనే లేదు। ఇది కొత్త భాష గాని నాకు గీ భాషే కాదు, హిందీ కూడా వచ్చు। అబ్బో, ఓ రెండు ముక్కలు మాట్లాడు చూస్తా। మాట్లాడుతీను। భయ్యా తోడా ప్యాచ్ డాలో, భయ్యా ఇదర్ ఆవో। సాల్ సాల్ సాల్, మస్తు అయింది, మస్తు చెప్పినావు కానీ నీకు ఎంత వస్తుందో నాకు మొత్తం సమజైంది। ఓ హిందీ నీకు ఒక్కనికి వచ్చినట్టు బగ్గా ఫీల్ అయిపోతున్నావు తీ అని। ఇప్పుడు హిందీ ఎందుకు మాట్లాడినావు? ఇప్పుడు ఎందుకు మాట్లాడినా అంటే దేశం మొత్తంలో ఇప్పుడు హిందీ మీదనే చర్చ నడుస్తున్నది। మన దేశంలో త్రిభాషా విధానం అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది। అంటే మొదలు తెలుగు, అటెనక హిందీ, అటెనక ఇంగ్లీష్ అన్నట్టు। ఈ ముచ్చటైతే తమిళనాడు ప్రభుత్వం మస్తు వ్యతిరేకించింది రాధిక। అంటే మెల్లమెల్లగా హిందీ భాష మా మీద రుద్ది మా తమిళం భాషను దెబ్బతీయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది అని చెప్పి మస్తు వ్యతిరేకిస్తుంది రాధిక। ఒక దిక్కు తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తుంటే ఇంకో దిక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే స్వాగతిస్తుంది రాధిక। త్రిభాష విధానంలో తప్పేం లేదు, అవసరమైతే జపాన్, జర్మనీ, చైనీస్ భాషలు కూడా నేర్చుకోవాలి, ఎందుకంటే ఆడికి పోయినప్పుడు మంచిగా పని చేసుకొని బతకనికి ఇంకా జర అక్కడికి వస్తుంది అని చెప్పి చంద్రబాబు సార్ చెప్పిండు రాధిక। Knowledge is different, language is different. Now I am going to promote 10 languages. Every university, 5 to 10 languages, international languages, you study and go and work there. They need your services. Not only 3 languages, multi-languages. Telugu we have to promote. English we have to be international language for livelihood. Hindi better to learn so that it will be very easy to mingle with people. Nothing wrong in it. సాయిలు, నా చంద్రబాబు సార్ అన్నట్టుగా హిందీ భాష నేర్చుకుంటేనే గా చైనీస్ భాష కూడా నేర్చుకుంటా, చింగ్ చాంగ్ చో అనొచ్చు కదా। దీనికి ఉత్తగానే చెప్తే కదా రయ్యా, అట్లుంటది మా రాధికతో। అవో ఏమో చేస్తున్నావు, పాలలా నీళ్లు కలిపి అమ్ముదామని చూస్తున్నారా సాయిలు? అవినీతి అవినీతి అవినీతి, చిన్న పిల్లలు తాగే పాలలో అవినీతి, పెద్ద పిల్లలు తాగే బార్లలో, బీర్లలో, విస్కీలో అవినీతి। నేను ఊరికైనా అడుగుతుంది కదరా నాయన, పాలలో నీళ్ళు పోసి అమ్మాలన్నారా అంటే అవినీతి అవినీతి అని ఒకటే సొల్లు చెప్తావేమ్రా? చట్టానికి న్యాయానికి 3 సింహాలు అయితే కనిపించని 4వ సింహమే నేనే। కనిపించే 4వ సింహం నువ్వేతి। నువ్వో ముగ్గురికి సాయం చేయమను, వాళ్ళ ముగ్గురిని ఇంకో ముగ్గురికి సాయం చేయమను, వాళ్ళ ముగ్గురిని ఇంకో ముగ్గురికి, అట్లా దేశమంతా సాయం అయిపోతుంది। స్టాలిన్ సినిమా నేను కూడా చూసినా కానీ అయినా గిట్లా పిస పిస ఎందుకు ఎత్తాను? అయ్యో రాధిక, ఏమని చెప్పాలి రాధిక, నవ్వాలనా ఏడవాలనా? బీఆర్ఎస్ పార్టీ ఏమో కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పి పెద్ద ఆరోపణలు చేస్తుంది। ఇక కాంగ్రెస్ పార్టీ ఉంటుందా? బీఆర్ఎస్ ప్రభుత్వం నడిచినప్పుడు వాళ్ళు ఎన్నో పైసలు వెనకకేసుకుర్రు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఇద్దరికిద్దరు ఒకరి మీద ఒకరైతే నిందలేసుకుంటున్నారు। ఇట్లా మన తెలంగాణలోనే పాడైందంటే ఆంధ్రలో కూడా అట్లనే ఉన్నది రాజకీయం। ఫ్యాన్ గుర్తు పార్టీ ఏమో సైకిల్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పి కుల్లం కుల్లా బయట పెడుతుంది। ఇక సైకిల్ పార్టీ ఊకుంటుందా? ఫ్యాన్ పార్టీ పెద్ద స్కామ్ పార్టీ అని చెప్పి వాళ్ళు ఇట్లా ఇద్దరికిద్దరు అవినీతి పరుల లెక్కనే మొత్తం మీద ఒకరు ఆరోపణలు అయితే చేసుకున్నారు। ఈడ ఆడనే కాదు, ఆడ మీద కూడా ఢిల్లీలో అట్లనే ఉన్నది పరిస్థితి। వాళ్ళు కూడా స్కామ్లు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ,
బీజేపీ పార్టీ మంచి పార్టీ, కాంగ్రెస్ పార్టీ స్కామ్ల పార్టీ అని చెప్పి బీజేపీ పార్టీ ఇట్లా దొంగ పోలీస్ ఆట ఆడుకుంటుర్రు రాధిక. అయినా ఇప్పుడు కొత్తగా చూసేది ఏమున్నది, ఆనాడు సంది ఈనాడు సంది దాకా దొంగ పోలీసులాట. దోసుకున్నానికి దోసుకున్నంత, దాచుకున్నానికి దాచుకున్నంత. అట్లుంటది మళ్ళా రాజకీయ పార్టీలతోని. అగో పోతున్నట్టు అగో, అరే ఆ తెప్పలలో పోయి ఈ తెప్పలలో వెళ్ళిరు కదా, పోవాలి నేను కూడా పోవాలి. ఏమిరో ఊకే మీద మీద చూస్తున్నావు, ఏముంది మీద? రాధిక అన్ని చదువుకో రాధిక, మనం పోవాలి. ఆగో మళ్ళీ ఏమైందిరా? అప్పులలో ఏమన్నా తరుగుతురా ఇట్లా నిన్ను? ఏ అప్పులోళ్ళు కాదు, మనము అంతరిక్షం పోవాలి. వాయుమునే ఆడికి అనంతపుర బస్ ఏమన్నా పోతుందా ఎట్లా మరి? అనంతపురానికి, అంతరిక్షానికి, భూమికి, ఆకాశానికి ఉన్నంత తేరున్నది రాధిక. మరి ఆడికి ఎట్లా పోవాలరా? ఓ నీకు సీక్రెట్ చెప్తే కదా, చెప్పు చెప్పు. నా దగ్గర ఒక టైం మిషన్ ఉంది రాధిక. దీన్ని తిప్పినామనుకో మీది కోత మీద. ఓ అవునా? ఇగో నేను ఇట్లా తిప్పుతుంటా, నేను ఇట్లా తిరుగుతుంటా కదా, ఇక నువ్వు కూడా ఇట్లా తిరుగుతుండాలి. సరే సరే తిప్పు తిప్పు. రాధిక ఇక నువ్వు కూడా తిరుగు. అరే ఇంకా కిందనే తిరుగుతున్నా, నీది కోతలేను. ఏం రాని ఈ టైం మిషన్ పనిచేస్తలేదా రా? తిరిగి తిరిగి కళ్ళు గుంజుతానే. అరే రాధిక అరే నిజంగా పని చేస్తలేదు కదా. అరే రాధిక టైం మిషన్ ఖరాబ్ అయిపోయింది రాధిక. వాడు కోటిలో టైం మిషన్ అని ఇచ్చిండు, ఆయనతో మోసం చేసిండు రాధిక. అవును గాని నీకు అంతరిక్షం పోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందిరా? నాకెందుకు వచ్చిందా, ఆస్ట్రోనట్ సునీత విలియమ్స్ అట్లనే బూచ్ విల్ మోరు ఇద్దరు పోయినేడాది అంతరిక్షంలోకి పోయిండ్రు. పోయిన 14 రోజుల తర్వాత మళ్ళా భూమి మీదకి రావాల్సి ఉండే, కానీ ఏదో సమస్య వచ్చేసరికి భూమి మీదకి రాలేకపోయారు రాధిక. అప్పటి సంది 9 నెలలు వాళ్ళు అంతరిక్షం లోపలనే ఉన్నారు. మధ్యలో వాళ్ళను భూమి మీదకి తీసుకొద్దామని ప్రయత్నం చేసిర్రు నాసా వాళ్ళు, కానీ ప్రమాదం జరగవచ్చని తీసుకురాలేకపోయారు. కానీ ఇప్పుడు మొత్తం మీద ఆ దేవుడు కరుణించిండో ఏమో కానీ వాళ్ళు భూమి మీదకి రాబోతున్నారు రాధిక. నీ తెలివి తెల్లారా కదా, వాళ్ళంటే తెలివి ఉన్నారు కాబట్టి అంతరిక్షం పోతారు, ఇంకెక్కడికైనా పోతారు. నీకేం తెలివి ఉన్నారు? ఆ నెత్తిల పెండ తప్ప. అబ్బా టైం మిషన్ అని వాడు నన్ను ఎంత మోసం చేసిండు. అట్లుంటది మా సాయిల్ గాంతో. రాధిక ఇంటికాడికి వెళ్ళి మా అమ్మ నాయన వస్తున్నారు, నువ్వు ఇక రోజు ఇట్లా కంపూరిన టూర్లినవి అనుకో, వాళ్ళకు ఆయనతో నన్ను వరే ఆగం చేస్తున్నాడు అని చెప్పి వీళ్ళు నన్ను అడుగుంటారు. కానీ నువ్వు మంచి వండి పెట్టాలి వాళ్ళకు. ఇంత తీసుకురమ్మంటావు మటను? ఎంత తెస్తావు? ఇంత షటాక్ అంతా తీసుకురా సరిపోతుంది. షటాక్ ఏం సరిపోతుంది? షటాక్ తెచ్చినావు అనుకో, షటాక్ కూరలు 4 చెంబుల నీళ్ళు పోతే మస్తు ఉడుకుతుంది, అదే మస్తు అవుతుంది. మా వాళ్ళు వచ్చినప్పుడేమో నీళ్ళు వండు, మీ వాళ్ళు వచ్చినప్పుడేమో మంచిగా ఒట్టగిల్లో వండి పెట్టు. వాయమ్మనే ఎన్ని రోజుల సంది పెట్టుకున్నావు ఆ కడుపులో ఈ కుట్రా? మా వాళ్ళు వచ్చి తినిపోతుర్రా, నీ కళ్ళు బగ్గ మండుతున్నాయి. ఇప్పుడే ఫోన్ చేస్తావు మా వాళ్ళకు, ఫోన్ చేసి నేను చచ్చినా నా ఇంటికి రాకుర్రి అని. అట్లా కాదు రాధిక, ఏదో ఉత్తగన్నా కానీ మనం చాలా ఏండ్ల సంది కొట్లాడుతున్నాం కదా. అట్లనే చాలా ఏండ్ల సంది ఎన్నో కులాలు కొట్లాడుకుంటూ వస్తున్నాయి. మేము ఎక్కువ మంది ఉన్నాము, మాకు ఎక్కువ వాటా కావాలని చెప్పి. మొత్తం మీద అయితే ఈ కొట్లాటలకు శనార్థి వలికింది కాంగ్రెస్ పార్టీ. నిన్న అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది కదా. ఇవాళ ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం తెలిపనీకే అసెంబ్లీలో పెట్టింది. అంటే ఇప్పటి సంది ఎంతమంది ఉన్నారో అంత వాటా దక్కుతుంది అన్నట్టు. ఉద్యోగాలల్లో అయినా స్థానిక రిజర్వేషన్లోనైనా ఎండ్లైనా ఎవరు వాటా వాళ్ళకు దక్కుతుంది అన్నట్టు. మొత్తం మీద అయితే ఇవాళ చర్చ మొత్తం దీని మీదే నడిచింది రాధిక. ఉపకులాల వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడి ఈ సభ మొత్తము ఈ వర్గీకరణ విషయంలో అండగా నిలబడ్డందుకు సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పార్టీలకు అతీతంగా రాజకీయాలను పక్కన పెట్టి ఈ సభ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రక్రియను చేపట్టి ఆ ప్రక్రియ ద్వారా ఈరోజు బిల్లు రూపంలో సభ ముందుకు వస్తే అందరూ దీనికి సంపూర్ణంగా మద్దతు పలికిండ్రు. మీ ద్వారా సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మా నాయకుడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నదని తెలియజేస్తూ ఈ బిల్లుని ప్రవేశపెట్టినటువంటి
మంత్రివర్యులు దామోదర రాజనరసింహారావు గారికి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. వాయమ్మనే ఎవరి కుప్ప వాళ్ళకు వంచినట్టు ప్రభుత్వం మంచి పని చేస్తుంది కదా. అట్లుంటది మళ్ళా కాంగ్రెస్ పార్టీతోని. హలో అమ్మా, మంచిగా ఉన్నావా అమ్మా? ఏమన్నా తిన్నావా అమ్మారా? ఏమన్నా తిన్నారా? నాయన కూడా మంచిగా ఉన్నాడు కదా. ఇక వస్తా నేను, ఈడ నాకు ఈడ పని ఎక్కువ అవుతున్నదమ్మా, లేకపోతే వస్తూని 4,000 పంపిస్తా. ఏమన్నా ఖర్చులు గోళీలు ఉంటే తీసుకో. సరే అమ్మా. వాయమ్మనే ఏం రాస్తాయిలు, ఆంధ్రాలో వరదలు వచ్చినట్టు మీ అమ్మ మీద ప్రేమ బగ్గనే వంగుకొచ్చింది. నాకే కాదు రాధిక, నీకు కూడా మస్తు ప్రేమ గుట్టుకొస్తుంది. నిన్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా టీజర్ రిలీజ్ అయింది, నాకైతే మస్తు ప్రేమ పుట్టుకొచ్చింది రాధిక. వాయమ్మనే గింత చిన్న టీజర్ కే గంతగానో ప్రేమ పుట్టుకొచ్చిన అది నీకు? అంత చిన్న టీజర్ అంటే ఏంది రాధిక? లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మేడం ఏమో అమ్మలాగా యాక్టింగ్ చేసింది, కొడుకు లెక్కనేమో కళ్యాణ్ రామ్ సార్ యాక్టింగ్ చేసిండు. విజయశాంతి మేడం క్యారెక్టర్ ఏమో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరు. ఇక కొడుకు ఎప్పుడు పోలీస్ అవుతాడా అని చెప్పి ఎదురు చూస్తుంటుంది మేడం. అయితే కొడుకేమో ఇక డైరెక్ట్గా తల్లి ముంగట ఒక తప్పు చేస్తాడు రాధిక. ఇక ఆ తప్పు చేస్తే కొడుకునైనా వదిలిపెట్టదు కదా మన విజయశాంతి మేడము. అట్లా ఇద్దరికి మధ్యలో మంచి మంచి యాక్షన్ సీన్స్ ఉంటాయంట. యాక్షన్ సీన్సే కాదు రాధిక, తల్లికి కొడుకుకు మధ్యలో మంచి ప్రేమను కూడా భలే చూపించిండంట డైరెక్టర్ సారు. కళ్యాణ్ రామ్ సార్ అయితే సినిమా షూటింగ్ అయిపోయినాక కూడా విజయశాంతి మేడంను అమ్మ అనే పిలుస్తున్నాడు రాధిక. సినిమా షూటింగ్ ద్వారా అంత దగ్గర అయిపోయారు మళ్ళీ ఇద్దరు. మంచి మంచి యాక్షన్ సీన్లు, ఫైటింగ్లు, మంచి మంచి సెంటిమెంట్ సీన్లు ఇంకా చాలా ఉన్నాయంట సినిమాలో. విజయశాంతి మేడం చెప్పింది. విజయశాంతి మేడంకి అయితే ఆనాటి రోజులు గుర్తుకొచ్చినాయంట, అంత మంచిగా యాక్టింగ్ చేసిందంట మేడం. విజయశాంతి మేడం కూడా కళ్యాణ్ రామ్ సార్ ఎట్లయితే అమ్మ అని పిలుస్తుండేనో ఇక కొడుకు అని చెప్పి విజయశాంతి మేడం కూడా పిలుచుడు షురూ చేసింది. ఇక నా కొడుకు అని చెప్పి మస్తు మురిసిపోయింది రాధిక. ఈ సినిమా అయితే నిజంగా మస్తు బ్లాక్ బస్టర్ అవుతుండొచ్చు రాధిక, ఎందుకంటే ప్రొడ్యూసర్ కూడా కళ్యాణ్ రామ్ సార్ కాబట్టి. సినిమా టీజర్ రిలీజ్ అయినందుకైతే అభిమానులు మస్తు సంతోషంగా ఉన్నారు రాధిక. వాయమ్మనే నువ్వు చెప్తుంటే మస్తు సంబరం అనిపిస్తుందిరా. నాకు మా అవ్వ కూడా యాదకొచ్చింది. అయినా విజయశాంతి మేడమే గందికే అంటారేమో రాములమ్మ అని. అట్లుంటది మళ్ళా విజయశాంతి మేడం అంటే.